Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సర్ ముంచేస్తుందా జగన్ అలర్ట్. వైసీపీ అధినేత వైఎస్ జగన్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై భయం కనిపిస్తున్నట్లు కనపడుతోంది. ఎస్ఐఆర్ విషయంలో తమ పార్టీకి చెందిన ఓట్లను తొలగిస్తారేమోనని ఆయనలో ఆందోళన కలిగిస్తోంది. అందుకే ఆయన జరిగిన సమావేశంలో పార్టీ నేతలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అందుకు జగన్ కొన్ని ఉదాహరణలు కూడా నేతలకు చెప్పారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడులో అక్కడి ప్రభుత్వాలు ఓటమి చెందడానికి కారణం ఓట్ల తొలగింపు కారణమని గుర్తుంచుకోవాలని జగన్ పిలుపునివ్వడం కూడా సర్పై ఎంత అలర్ట్గా ఉండాలన్నది ఆయన చెప్పకనే చెప్పినట్లయింది. అధికారంలో ఉన్న పార్టీ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను తమకు ఉపయోగించుకుని తమను రాజకీయంగా దెబ్బతీయాలని చూస్తోందని జగన్ భావిస్తున్నారు. స్టాలిన్ సొంత నియోజకవర్గంలో ఓటమి పాలు కావడానికి అక్కడ ఓట్ల తొలగింపు కారణమని చెప్పి ప్రతి నియోజకవర్గంలో నేతలు ఓట్ల తొలగింపుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరారు. ఎవరూ నిర్లక్ష్యం చేయవద్దని, చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. బూత్ లెవెల్ నుంచి కార్యకర్తలను అలర్ట్ చేసి వారిని ఉపయోగించుకుని ఒక్క ఓటు కూడా తొలగించకుండా ముందు నుంచే చర్యలు తీసుకోవాలని కోరడం కూడా జగన్లో కొంత భయాందోళనలు కనిపిస్తున్నట్లు అర్థమవుతోంది. మరొక వైపు కార్యకర్తలను విస్మరిస్తే ఊరుకోనని చెబుతూనే లోకల్ బాడీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా కార్యకర్తలకు మనం తోడుగా ఉండాలని అన్నారు. స్థానిక సంస్థలలో పోటీ అనేది విజయమైనా పరాజయమైనా సరే ఎమ్మెల్యే అభ్యర్థి తోడుగా ఉన్నారని కార్యకర్త భావించాలని జగన్ పిలుపునిచ్చారు. కార్యకర్తల మనసులు గెలవాలని అన్నారు. కార్యకర్తకు మీరు తోడుగా ఉంటే రేపటి మీ ఎన్నికలలో అదే కార్యకర్త మీకు తోడుగా ఉంటారని మర్చిపోవద్దని అన్నారు. ప్రతి చోట స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయాలని, జెండా ఎగరేయాలని అన్నారు. ఎక్కడైనా ఏకగ్రీవం జరిగిందని తెలిస్తే తాను సీరియస్గా తీసుకుంటానని, అది నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఫెయిల్యూర్గా భావిస్తానని జగన్ స్పష్టం చేశారు. వారికి భవిష్యత్తులో ఇబ్బందులుంటాయని జగన్ హెచ్చరించడం కూడా నేతలను అలర్ట్ చేయడం కూడా ఒక కారణం.